వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలను మోసం చేసే విధంగా బడ్జెట్ రూపొందించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందన పేరుతో అరాకొర నిధులు కేటాయించి కూటమి ప్రభుత్వం చేదు దులుపుకుందని ఆయన ఆరోపించారు. ఈ బడ్జెట్లో రైతులకు మేలు చేసే బడ్జెట్ లేదని, రైతుల గిట్టుబాటు ధరకు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ బడ్జెట్లో కేటాయించకపోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని వర్గాలను మోసం చేసే విధంగానే ఈ ఏడాది బడ్జెట్ కూడా రూపొందించి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని పేద ప్రజలంతా అనుకున్నారు సూపర్ 6 హామీలకు కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తుంది, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తారని చెప్పి అన్ని వర్గాల ప్రజలు ఆశించడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో మహిళలను, విద్యార్థులను, రైతులను, కార్మికులను, కర్షకులను, ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేసిన బడ్జెట్ నిన్న ప్రకటించిన కూటమి బడ్జెట్. సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బడ్జెట్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేసినట్లే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రసంగంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణతోనే దాదాపు ఆయన ప్రసంగం అంతా కొనసాగడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం కల్పించడం జరిగింది. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటూ కాలయాపన చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఎలా మీరు మభ్యపెట్టాలనుకుంటున్నారని చెప్పి సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడతారు, బడ్జెట్ ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడతారు. మరి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, మేము ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో అందులో ప్రతి అంశాన్ని, ప్రతి హామీని కూడా నెరవేర్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. ఇచ్చిన హామీలను అమలు చేయడం మీకు చేత కాకపోతే 6 నెలల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. మీరు ప్రకటించిన హామీలతో సహా 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్కి ఈ కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మద్దూరు సుభాష్ చంద్రబోస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.